ఓ గూఢచారిని అధ్యక్షుడిని చేసిన చరిత్ర రష్యాకుంది. సోవియట్ యూనియన్కు చెందిన టాప్ సీక్రెట్ ఏజెన్సీ కేజీబీ. ఇందులోనే వ్లాదిమిర్ పుతిన్ ఏజెంట్గా సేవలందించాడు. ఆ తర్వాత ఆయన రష్యన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు అదే కేజీబీ మరో ఏజెంట్ను మరో దేశానికి అధ్యక్షుడు చేసిందన్న ప్రచారం ఊపందుకుంటుంది. అది కూడా దశాబ్దాలుగా తమతో కయ్యానికి దిగిన దేశంలో తమ ఏజెంట్ను అధిపతిగా చేసిందని మాజీ సోవియట్ అధికారులు వెల్లడిస్తున్నారు. 1987లోనే తమ ఏజెంట్గా కేజీబీ అతడిని మార్చుకుందని వివరిస్తున్నారు. ఇంతకు గూఢాచారిగా అనుమానిస్తున్న ఆ అధ్యక్షుడు ఎవరు? అతడిని నిజంగానే కేజీబీ నియమించుకుందా? మాజీ సోవియట్ అధికారులు ఆధారాలు బయటపెట్టారా? ఎందుకు ఆ అధ్యక్షుడిపై సీక్రెట్ ఏజెంటు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? వాచ్ ది స్టోరీ. రష్యా గూఢచారిగా డొనాల్డ్ ట్రంప్ పనిచేశాడా? మాజీ సోవియట్ వెల్లడించిన సీక్రెట్స్ ఏంటి? పంతొమ్మిది 1987లో కేజీబీ ట్రంప్ను రిక్రూట్ చేసిందా? ఈ స్టోరీలోకి వెళ్లాలంటే ఒకసారి చరిత్రను తిరగేయాల్సి ఉంటుంది. అది 1987వ సంవత్సరం. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో అడుగుపెట్టాడు. అంతకుముందు ట్రంప్ రష్యాకు ఏనాడు వెళ్లలేదు. అంటే అదే ఆయనకు తొలి రష్యా పర్యటన. ఆ తర్వాత తన పుస్తకంలో ఈ పర్యటన గురించి ట్రంప్ రాసుకొచ్చారు. మాస్కోలో పర్యటించడం ఒక అసాధారణ అనుభవంగా ట్రంప్ అభివర్ణించారు. అప్పట్లో మాస్కోలోని టాప్ స్టార్ హోటళ్లలో ట్రంప్ బస చేశాడు. సోవియట్ అధికారులతో కలిసి డిన్నర్లు చేశాడు. తన హోటళ్లు నిర్మించేందుకు స్థలాల కోసం మాస్కోలో పర్యటించాడు. అయితే ఆ పర్యటనలో పెద్దగా ట్రంప్ చేసిందేమీ లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఉత్సాహంగా అమెరికాకు తిరిగి వెళ్లారు. ఉన్నట్టుండి ట్రంప్ మనస్సులోకి రాజకీయాలు మెదిలాయి. అదే సంవత్సరం అంటే 1987లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ప్రయత్నించాడు. ట్రంప్ రిపబ్లికన్ నామినేషన్ కోసం ఒత్తిడి చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక్కడే అసలు ప్రశ్న ఏంటంటే రష్యా పర్యటనలో అసలు ఏం జరిగింది? డొనాల్డ్ ట్రంప్ను రాజకీయాల వైపు మళ్లేలా చేసింది ఏమిటి? కొన్నేళ్లుగా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ట్రంప్ కూడా దాని గురించి చెప్పలేదు. అంతుచిక్కని ట్రంప్ రష్యా పర్యటన సందేహాలపై తాజాగా ఓ మాజీ సోవియట్ అధికారి తన దగ్గర సమాధానాలు ఉన్నాయని చెబుతున్నాడు. అతడి పేరు ఆల్నోర్ ముసాయేవ్. ట్రంప్ పర్యటన సీక్రెట్స్ గురించి ముసాయేవ్కు ఏం తెలుసు? 1987లో మాస్కో పర్యటనలోనే డొనాల్డ్ ట్రంప్ను కేజీబీ నియమించుకుందని ముసాయేవ్ చెప్పాడు. కేజీబీ అంటే ఏంటి? సోవియట్ యూనియన్ ప్రధాన గూఢచార సంస్థే కేజీబీ. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ను మార్చేసింది కేజీబీనే అని ముసాయేవ్ వివరిస్తున్నాడు. సో ట్రంప్కు కేజీబీ ఓ కోడ్ నేమ్ కూడా ఇచ్చిందట. ఆ కోడ్ నేమ్ క్రాసనోవ్ అని ముసాయేవ్ చెప్పాడు. నిజానికి ఈ వాదనలకు ఎలాంటి రుజువులు లేవు. అయితే ట్రంప్పై ఇలాంటి ఆరోపణల్ని ముసాయేవ్ ఒక్కడి చేసి ఉంటే వేరు. వాషింగ్టన్లో నివసించే మాజీ కేజీబీ మేజర్ యూరీ షెట్స్వ్ కూడా కొన్నేళ్ల క్రితం ఇలాంటి ఆరోపణలే చేశాడు. అమెరికన్ కాంప్రమైట్ పేరుతో ఓ పుస్తకాన్ని రాశాడు. తాజాగా ముసాయేవ్ వాదనల్ని ఫ్రాన్స్లో నివసించే మరో మాజీ కేజీబీ అధికారి సెర్గీ జిర్నోవ్ కూడా సమర్థించాడు. ట్రంప్ డ్రైవర్ నుంచి హోటల్లో సేవలందించే పని మనిషి వరకు అందరూ కేజీబీ ఆపరేటర్లే అని తెలిపాడు. ట్రంప్ ప్రతి కదలికను రికార్డ్ చేసి డాక్యుమెంట్ చేసినట్టు వెల్లడించారు. ట్రంప్ హనీ ట్రాప్లో చిక్కుకున్నట్టు వివరించాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ఏజెంట్ కదా, కేజీబీకి సీక్రెట్ టూల్గా మారాడా? అందుకే రష్యాతో ట్రంప్ పొత్తు పెట్టుకుంటున్నాడా వంటి ప్రశ్నలు కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే రష్యాతో ట్రంప్ అనుబంధం 1987 కంటే పాతది. నిజానికి ఈ బంధం 1977లో ప్రారంభమైంది. ఆ ఏడాదే ఇవానా జెలెక్నోవాను వివాహం చేసుకున్నాడు. ఆమె చెక్ రిపబ్లిక్ మోడల్. ఇదే ట్రంప్పై రష్యా కన్నేసేలా చేసింది. కోల్డ్ వార్ సమయంలోనే డొనాల్డ్ ట్రంప్పై మాస్కో నిఘా పెట్టినట్టు పాత రికార్డులు చెబుతున్నాయి. సో సరిగ్గా ఇవానాను పెళ్లి చేసుకున్న దశాబ్దం తర్వాత రష్యాలో ట్రంప్ అడుగుపెట్టాడు. అప్పట్లో పలువురు కేజీబీ ఏజెంట్లు ట్రంప్ను కలిశారట. అతడికి రష్యాలో పలు ప్రాంతాలు చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనలోనే ట్రంప్ ఒక ఫేమస్ ఫోటోను కూడా తీసుకున్నాడు. సెయింట్ పీటర్స్బర్గ్లో ట్రంప్ భార్య ఇవానా కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ట్రంప్ కేవలం సందర్శనకు మాత్రమే వెళ్లలేదని స్పష్టమైపోతుంది. డొనాల్డ్ ట్రంప్ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. మాస్కోలో ఓ హోటల్ నిర్మించాలని కోరుకున్నాడు. అదేదో సాధారణ హోటల్ ఏమాత్రం కాదు. క్రెమ్లిన్తో కలిసి నిర్మించే జాయింట్ వెంచర్ అన్నమాట.
అయితే ట్రంప్ అనుకున్నట్టు ఆ ఒప్పందం కుదరలేదు. కానీ ట్రంప్ను సోవియట్ అధికారులు ప్రశంసించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ట్రంప్పై కేజీబీకి ఓ స్పష్టమైన ఆలోచన ఉందన్నమాట. ఆ ఆలోచనే ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం. రష్యా పర్యటన ముగించిన ట్రంప్ అమెరికాకు తిరిగొచ్చాక అప్పట్లో ప్రధాన వార్తాపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చాడు ట్రంప్. ఆ ప్రకటనలు దేనికోసమో తెలుసా? అది అమెరికన్లకు ట్రంప్ రాసిన బహిరంగ లేఖ. ఇతర దేశాలకు రక్షణ కల్పించడాన్ని అమెరికా మానేయాలన్నదే ఆ లేఖ సారాంశం. సొంత రక్షణకు కూడా డబ్బులు కేటాయించలేని దేశాలను రక్షించడం ఏమిటంటూ ప్రశ్నించాడు. ఏవో బెల్స్ మోగుతున్నట్టు అనిపిస్తోంది కదా. ఇప్పుడు అమెరికన్ విధానాన్ని ట్రంప్ ఆ దిశగానే తీసుకువెళ్తున్నాడు. అయితే అప్పట్లో ట్రంప్ ప్రకటన వివాదాస్పదమైంది. తనను దెబ్బతీయడానికి ట్రంప్ వేసిన ఎత్తుగడగా అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ భావించారు. సీన్ కట్ చేస్తే 2003వ సంవత్సరం. అప్పటికే ట్రంప్ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దాదాపు ట్రంప్ కంపెనీ దివాలాకు దాఖలు చేసింది. కానీ 2 ఏళ్లలో మళ్లీ ట్రంప్ పుంజుకున్నాడు. అయితే ట్రంప్ను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది రష్యన్లే అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ట్రంప్ను దివాలా నుంచి ఆదుకున్నది రష్యన్లే అని 2018లో ట్రంప్ పెద్ద కుమారుడు కూడా ధృవీకరించాడు. తమ ఆస్తుల్లో చాలా వరకు రష్యన్వి ఉన్నట్లు చెప్పాడు. ఇక 2013లో డొనాల్డ్ ట్రంప్ మాస్కోలో 36 గంటలు గడిపాడు. అతడు రష్యా అధ్యక్షుడితో సమావేశం కావాలని కోరుకున్నాడు. కానీ వ్లాదిమిర్ పుతిన్ నిరాకరించాడు. అలానే ట్రంప్ మాత్రం నిరుత్సాహానికి గురవలేదు. అతను ఇప్పటికీ మాస్కోలో ట్రంప్ టవర్ను కోరుకుంటున్నాడు. 2016 వరకు ట్రంప్ టవర్ కోసం మాస్కోపై ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంపే విజయం సాధించాడు. అయితే ఆ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంటే ట్రంప్కు అనుకూలంగా ఫలితాలను మార్చడానికి ప్రయత్నించడంపైనే ఈ ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఆరోపణలు ఎలా వచ్చాయంటే అప్పట్లో సీక్రెట్ పత్రం బయటకొచ్చి ఎన్నికల ఫలితాలపై అనుమానాలు లేవనెత్తింది. దీన్ని క్రిస్టోఫర్ స్టీల్ పత్రంగా పిలుస్తారు. ట్రంప్ రష్యా బంధాలను ఈ పత్రం ఆరోపించింది. అప్పట్లో ఈ పత్రం సంచలనం సృష్టించింది. దీనిపై వాషింగ్టన్ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తుకు రాబర్ట్ ముల్లర్ అనే వ్యక్తి నేతృత్వం వహించాడు. ప్రధానంగా ట్రంప్ ప్రచారం, రష్యా కుట్రల కోణంలోనే ముల్లర్ టీం దర్యాప్తు చేసింది. అందులో ఎలాంటి ఆధారాలు లేవని ముల్లర్ నివేదిక వెల్లడించింది. అంటే రష్యా కుట్రలకు ఆధారాలు లేవని ముల్లర్ నివేదిక తేల్చింది. అలానే డొనాల్డ్ ట్రంప్ను నిర్దోషిగా ముల్లర్ నివేదిక ప్రకటించలేదు. ఇన్ని సందేహాలు, ప్రచారాలు ఉన్నా ట్రంప్ మాత్రం వ్లాదిమిర్ పుతిన్తో బహిరంగంగానే ప్రేమను కురిపిస్తున్నాడు. తరచూ పుతిన్ పక్షాన ట్రంప్ నిలుస్తున్నాడు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధంపై ఇటీవల జరిగిన శాంతి చర్చలను చూడండి. పుతిన్కు అనుకూలంగా ఉండేలా ఒప్పందాల కోసమే ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అంటే రష్యా డిమాండ్లకు అనుగుణంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ట్రంప్ రష్యన్ ఏజెంట్ అని ఇవేవీ నిరూపించలేవు. పుతిన్కు ట్రంప్ ఆకర్షితుడయ్యాడు. ఎందుకంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కంటే రష్యన్ అధ్యక్షుడు పవర్ఫుల్ లీడర్. అంతేకాదు పుతిన్తో రాసుకుని పూసుకుని తిరుగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే కాదు. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా రష్యా అధ్యక్షుడితో సత్సంబంధాలనే పెట్టుకున్నాడు. అతడు పుతిన్ను చుట్టూ తిప్పాడు. వేదికపై పుతిన్తో కలిసి బుష్ డాన్స్ కూడా చేశాడు. తాను పుతిన్ ఆత్మను చూశానని కూడా బుష్ అప్పట్లో వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ రష్యన్ గూఢచారా లేక కేవలం సానుభూతిపరుడా అనేది తేల్చుకోవడం కష్టం. ఎందుకంటే ట్రంప్ తన విశ్వసనీయతను ఎప్పుడూ బహిరంగంగానే వెల్లడిస్తాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దశాబ్దాలుగా రష్యా కూడా ట్రంప్పై ఆసక్తి చూపుతోంది. ట్రంప్ను మాస్కో ప్రశంసల్లో ముంచెత్తుతున్నది. ఏది ఏమైనా రష్యాపై ట్రంప్ ప్రేమ కురిపించిన, పుతిన్తో చర్చలకు సిద్ధమైనా వాటితో అమెరికా అధ్యక్షుని గూఢచారి అని మాత్రం నిర్ధారించడం కష్టం. కానీ ట్రంప్ చర్యలు, స్పందించే తీరు చూస్తుంటే మాత్రం అనుమానాలకు తావిస్తోంది.